ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందిన వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అంటున్నారు ప్రభు. 1వ వచనంలో, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా అని చూస్తున్నాం. ఆ సంఘటన మరెక్కడ రాసి ఉన్నట్టు మనం చూడం. పిలాతు స్వభావం కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. కొందరు ఆలయంలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు పిలాతు వారిని చంపించాడు. కారణమైతే మనకు తెలియదు, కానీ ఇక్కడ ఒక పాఠం కనిపిస్తుంది. మనుషులపైకి విపత్తులు కష్టాలు వచ్చి పడినప్పుడు వారు ఇతరుల కన్నా చెడ్డవారు కనుక ఆ విపత్తులకు వారు అర్హులే అనే ఆలోచన అందరికీ కలగవచ్చు. కానీ అలా ఆలోచించడం సరైంది కాదు అని మనం చూడవచ్చు. ఎందుకంటే యోబు సంగతి మనకు తెలుసు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు అంటున్నాడు స్నేహితుడైన ఎలీఫజు. యోబుకున్న 3 స్నేహితులలో ఇతను ప్రధానమైన వ్యక్తి. లోక పరిపాలనలో దేవుడు ఒక నియమం అనుసరిస్తాడని అతని నమ్మకం. అతను అనుకున్న ఆ నియమం ఏమిటంటే, దేవుడు గొప్ప విపత్తులను పంపిస్తున్నాడంటే ఆ విపత్తులను అనుభవించేవారు వారు జరిగించిన గొప్ప దోషాల కారణంగానే అనుకుంటున్నాడు. యోబు 10 మంది సంతానం నిర్దోషులు యథార్థవంతులు కారని, అందుకనే వారు నాశనమయ్యారని ఎలీఫజు అభిప్రాయం. ప్రస్తుతానికి యోబు గురించి అతనికి ఉన్న అభిప్రాయం వెల్లడించలేదు, కానీ సందేహానికి ఇంకా తావుంది. యోబును అపార్థం చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఎలీఫజు అభిప్రాయం ప్రకారం యోబు ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి అతను నాశనానికి పాతుడయ్యేంత గొప్ప పాపం చేసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాడు. ఈ విషయంలో ఎలీఫజు అనుకున్న నియమం పూర్తిగా వాస్తవమేనా? ఎంత మాత్రం కాదు. కొన్నిసార్లు దేవుడు దుర్మార్గుల మీదికి విపత్తులు పంపి నాశనం చేస్తాడన్నది సత్యమే అయితే, తుఫాను, భూకంపాలు, యుద్ధాలు మొదలైన విపత్కర పరిస్థితుల్లో కొన్నిసార్లు నిర్దోషులు కూడా, న్యాయవంతులు కూడా దోషులు దుష్టులతో కలిసి మరణిస్తారు. అలానే ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు మంచివారికి చెడ్డవారికి కూడా వస్తాయి. ఒక్కోసారి నిజంగానే న్యాయవంతుల కంటే దుర్మార్గులే తక్కువ కష్టాలు అనుభవించి వారి వృద్ధాప్యంలో ప్రశాంతంగా చనిపోవడం కనిపిస్తుంది. ఇవన్నీ దేవుడు మనకు అర్థమయ్యేటట్టు బోధించునుగాక. దేవుని స్తోత్రం.